తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని తాండూరు అధికారులు పలువురు నేతలు పేర్కొన్నారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల చౌరస్తా వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పలు రాజకీయ నాయకులు, కుల సంఘాలు తదితరులు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్రను కొనియాడారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి భూమికి ఇప్పటివరకు రక్షణ లేదు అంటే ఎంత దౌర్భాగ్య స్థితి. మన చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మన తాండూరులో ఉన్నటువంటి ఐలమ్మ స్టాచ్యూ దగ్గర ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితో ఒక సాయుధ పోరాటం చేసి తను భూమి కోసం, భుక్తి కోసం పోరాడినటువంటి వీర వనిత మరి చాకలి ఐలమ్మ గారు. ఆమెని స్ఫూర్తిగా తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి మహిళామణులందరూ కూడా తనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, ఒక ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉంటే ఎదుర్కోగలదనే స్ఫూర్తి ఇస్తున్నటువంటి మన చాకలి ఐలమ్మ గారిని మనం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం మన మహిళామణులందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం సమాజంలో మహిళలకి ఎంత అణచివేత జరుగుతుంది. అలాగే ఎంత 30% కాదు 50% ఎంత రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా మహిళలు ఇంకా అణచివేయబడుతూనే ఉన్నారు. ఇలాంటి చాకలి ఐలమ్మ లాంటి వారు ఇంకా వేల మంది, వందల మంది పుట్టుకొస్తేనే తప్ప మహిళా లోకం, మహిళలకి సమానత్వం అనేది జరగదు. కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి వాళ్ళకి మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ, రుద్రమ్మ దేవి కానీ వీరందరినీ మనము ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే తను అప్పుడు భూమి కోసం, భుక్తి కోసం పోరాడి వారందరి కోసం సాయుధ పోరాటం చేసి ఈరోజు ఒక వీరవనితగా నిలిచింది. తను మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం అని తెలియజేస్తూ, అలాగే మా రజక సోదరులందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి చాలా రోజుల నుంచి రజక కార్డు గురించి మన రజక సోదరులందరూ నాకు విన్నవించుకోవడమే జరిగింది. ఇప్పుడు ఆ పనులు కూడా ప్రారంభమైనవి. ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా త్వరలోనే, ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు అక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మీకు అందరికీ ఆ రజక డోబీ కార్డ్ని కూడా మంచిగా తీర్చిదిద్ది మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, అలాగే అక్కడ ఇంకేమైనా బౌండరీ వాళ్ళ విషయంలో కానీ ఇంకేమైనా అవసరాలు ఉంటే గౌరవనీయులు పెద్దలు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చుతామని చెప్పేసి రజక సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా మొత్తం క్లీన్ చేయించి డోబీ రోడ్ని ఫస్ట్ క్లాస్గా చేపిస్తామని మేడం గారు ఇప్పుడే చెప్పింది. మొత్తం క్లీన్ చేపిస్తుందని ఇంచుమించు వారం 10 రోజుల్లో ఆమె కంప్లీట్ చేపిస్తుంది ఖచ్చితంగా. మీరు అడిగింది బీసీ కమ్యూనిటీ చాకలి వాళ్ళకి కమ్యూనిటీ హాల్ అడిగాను. ఇంకొకటి నన్ను ఏం అడిగారు అంటే ఒక గుంట భూమి అడు, ఒక గుంట భూమి కాదు, నేను 2 గుంటలు ఇస్తాను, దాన్ని రీసెంట్ చేపిస్తాను దానికి నా సొంత భూమి ఉంది, నేను ఇస్తాననేది ఇంతకుముందు మీరు ఎవరు అడగలేరు, అడగకపోయినా నేను ఒక గుంట ఇస్తానయ్యా, మీరు డబ్బులు వద్దంటే కూడా ఇవ్వకుండా చెప్పారు. 2 గుంటలు కూడా ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధము. 2 గుంటలు ఈ వారం 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేను చెప్తాను, మా విష్ణు నుండి ఇలా చెప్తాను, ఆయన అడిగితే ఇప్పుడు కావాలంటే అప్పుడు చేస్తారు. ఇంకొకటి కమ్యూనిటీ హాల్ అడిగారు, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాట్లాడి దీని విషయం చెప్తాను. ఇప్పుడైతే దోబీ కూడా అయితే క్లీన్ చేయించి పర్ఫెక్ట్గా చేపిస్తాము. మీకు ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇంతమంది ఉన్నాం, ఒకటే రజక సంఘం అని కాదు, అందరం ఒకటే అని అనుకోండి ప్రతి ఒక్కరం. ఎందుకంటే కులాలు మతాల కాడికి పోతే చాలా ఇబ్బంది అవుతుంది. మనందరము మనసులమే, మనందరము ఒకటే అనే ఫీలింగ్ తీసుకురండి. అట్లా ఉంటేనే మనము బాగుపడతాము. లేకపోతే కులం అనే కాడికి వచ్చేకల్లా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అటువంటిది లేకుండా మనము పీస్ఫుల్ తాండూలు చేస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, మంచి చేస్తాము. అంటే కొంతమందికి కళ్ళల్లో మంటలేస్తున్నట్లుంది. ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందించండి. మంచి పని చేస్తాము, చెడ్డ పని అయితే చెడ్డ పని చేసి రోడ్డు మీద మీరు ఏమైనా గల్లబట్టి అడగవచ్చు. కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మనం చేసే పనికి తప్పు ఉంటే తప్పు అని చెప్పండి.
దానికి మేము ఏదైనా తప్పుంటే సరిదిద్దుకుంటాము మనసులో మనం ఇది కాదు, ప్రతి ఒక్కరు ఈ తప్పుని మీది, ఈ తప్పు చేయకండి అని చెప్పండి, చేస్తాం. ఒక మంచి పని చేస్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయమంటున్నాను అంటే కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఎలాంటి తప్పులైతే చేసే ప్రసక్తి లేదు మనకు. ఇప్పుడు ఈ సభాముఖంగా నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు అనేది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఈడ డబ్బుల కోసము లేకపోతే రాజకీయం చేయడం అంటే పుట్టకూడి కోసము గడపనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉంది ఆమె. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఒక దగ్గర కౌలుకు భూమి తీసుకుంటే అరే ఈమెని చాకలామే కదా పట్టుకోవాలి, ఈమె కౌలు తీసుకొని పంట పని చెప్పి ఆనాడు దొరలు దేశముఖులు వ్యతిరేకించారు. ఆ యొక్క అన్యాయాన్ని ముక్త కంఠంతో ఎదిరించినటువంటి వీరనారి మన ఐలమ్మ గారు. అదేవిధంగా 1944 సంవత్సరం 45 సంవత్సరం ఉండాలి అప్పుడు. ఆ టైం లోపల ఆమె ఆంధ్ర మహాసభ పేరుతోటి తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది, రజాకర్లు తెలంగాణను ఏ విధంగా భయపెడుతున్నారు అనేటటువంటి ఆ యొక్క ఆంధ్ర మహాసభ పత్రిక ద్వారా ప్రజా చైతన్యం జరుగుతున్నటువంటి సందర్భం అది. ఆ ప్రజా చైతన్యం జరుగుతున్నటువంటి మహాసభకు ప్రధానంగా కమ్యూనిస్టులు బాగా చేదోడువాదులుగా ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతాలను ఆమె ఆకర్షించి ఆమె పోరాట పటిమతోటి తాను రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడి భూమి కోసం ముక్తి కోసము తాను పోరాడినటువంటి వ్యక్తి వీరనారి చాకలి ఐలమ్మ. నిజంగా మన అందరికీ ఆమె ఒక ఇంటి దగ్గర పూజించాలని చెప్పి ప్రజాముఖంగా నేను ప్రకటన చేస్తున్నా. కాబట్టి ఆమె పోరాడి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇంకా ఒక సందర్భం లోపల మేము శ్రీనివాసరెడ్డి అన్నగారితో మేము మాట తీసుకున్నాం. ఒక గుంట భూమి ఇస్తారన్న, అది తప్పక మాకు ఇచ్చి మా యొక్క కమిటీలు అనేటువంటి అందులో గల ప్రోగ్రాంలు అనేటువంటివి నిర్వహించుకోవడానికి ఇవ్వగలరని ఈ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే ఐలమ్మ ఆశయాలు మాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గము ఎప్పుడు మీ కనుసన్నల్లో కానీ మీ యొక్క ఆదేశాలను కానీ మేము ఎప్పుడు కూడా పాటిస్తూ ముందుకెళ్తున్నాం. అదే రకంగా మీరు కూడా మా యొక్క రజకుల యొక్క అభివృద్ధికి ఎప్పుడు కూడా ముందుండాలని తెలియజేస్తూ ఈ రకంగా రజకుల అభివృద్ధి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా సంఘ నాయకులు చెప్తున్నారు, ఇక్కడ ఒక దోపిగడ్డ అనేటువంటిది ఎన్నో ఏళ్ళుగా మా కళ అది. ఎందుకంటే మేము దానిపైన జీవనం ఉందనా, వేరే జీవనాధారం అనేటువంటిది మాకు ఎలాంటిది లేదు. మా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నా కానీ ఆ యొక్క వృత్తి అనేటువంటిది మేము ఎప్పుడు కూడా మరవము. ఎందుకంటే దాని నుంచి మేము ఉన్నత స్థాయి లోపలే రావడానికి కారణాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి అతి త్వరలో ఫండ్ రిలీజ్ ఉన్నటువంటి దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పి మీరు ఆ యొక్క బేబీగేట్ పనులు స్టార్ట్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నా. ఎందుకంటే అన్ని సంఘాల నాయకులు అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాల లోపల ముందున్నారు, కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. కానీ మేమొక్కరం మాత్రం ఆ యొక్క కార్యక్రమాల లోపల వెనుకబడి ఉన్నామన్నా. ఆ యొక్క వెనుకబాటుతనానికి మేము లోనవుతున్నాం అన్నటువంటి చింతన నుంచి మీరు చేసింది. ఇప్పుడు కూడా మేము పెద్దలందరికీ విన్నవించుకునేది ఏమంటే, మేము రాజకీయంగా నెట్టివేయబడ్డాము, రాజకీయంగా తొక్కబడినాము. మమ్మల్ని నీచంగా చూడకండి. ఎస్సీ ఎస్టీల కన్నా మేము ఇంకా అనగారిపోతున్నాము. వాళ్ళకు ఒక అట్రాసిటీ ఉన్నందుకు వాళ్ళు సమాజంలో నిలబడగలుగుతున్నారు, తలెత్తుకొని బతకగలుగుతున్నారు. కానీ ఈ రజకులు అనగానే